పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. సమయంలో దేవుని మీ పిల్లలైనటువంటి మీ బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు. సాక్ష్యములో మీరున్నారు, అందుకు మీకు వందనాలు. దీవించి ఆశీర్వదించండి. వారు చెప్పిన సాక్ష్యాలను మీరు విన్నారు, మీరు చేసిన కార్యాలనే వారు చెప్పారు. దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఇంకా గొప్ప కార్యాలు జరిగించండి. అలాగేనైనా కొద్ది నిమిషాలు మేము లేఖన భాగాన్ని ధ్యానించబోతూ ఉండగా మా ధ్యాన భాగంలో మీరుండి మమ్మల్ని బలపరిచి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషాలు, టైం చాలా అయిపోయింది. మీరు ఈరోజు సాక్ష్యాలు ఎక్కువగా తీసుకున్నారు, మంచిదే. ఎప్పుడన్నా ఒకసారి అలా చేయటం పొరపాటు ఏం లేదు. చెప్పండి, అలా సాక్ష్యాలు చెప్పటం కూడా దేవునికి మహిమ. సరే, ఇప్పుడు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను భార్యాభర్తలు, పురుషులు, స్త్రీలు గురించి. ఈరోజు కూడా కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 128వ కీర్తన అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను చదివించే మాట కూడా అందరికీ తెలిసిందే. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 128వ కీర్తన 3వ వచనం, 3వ మాట. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెనుండును. చాలు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెనుండును. ఇక్కడ ఇది స్త్రీల సమాజంలో అయితే బాగుంటుంది. ఇక్కడ పురుషులు కూడా ఉన్నారు, కానీ పురుషుల గురించి కూడా చెప్తాను నేను. వాళ్ళేమో కొంచెం అతిశయించాల్సిన అవసరం ఏం లేదు. భార్య భర్తలు, ఈ కీర్తన ఇది యాత్రా కీర్తన. యాత్రా కీర్తన అంటే ఇశ్రాయేల్ దేశంలో సంవత్సరంలో వారు 2-3 దఫాలుగా వారు యెరూషలేమునకు వెళ్తారు. ఆ రోజుల్లో ప్రయాణాలు కాలినడకన వెళ్ళేవాళ్ళు, బండ్ల మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు. సరే, వీరు వెళుతూ వెళుతూ అక్కడక్కడ మజిలీలు ఉంటాయి, సత్రాలు లేకపోతే ఏదైనా కట్టడాలు ఉంటాయి. అందులో వారు కొద్ది సమయము విశ్రాంతి తీసుకుంటారు. కొంత సమయం బస అంటారు దాన్ని. అక్కడ చేరినప్పుడు వారు ఈ కీర్తనలు చదువుకుంటారు. 120, 121, 122 ఇలా మనం చూస్తే యాత్రా కీర్తనలు మనకు కనపడతాయి. 134 వరకు ఇవన్నీ యాత్రా కీర్తనలు. ఇవి చదువుకుంటూ ఉంటారు, వాళ్ళు ధ్యానిస్తారు. ఓ చోట భక్తుడు అంటాడు కదా, నేను నా యాత్రలో ఇది బస చేసే సమయాన నీ కట్టడలు నాకు మరుగు చేయవద్దు అని అంటే అవే పాటలుగా వారు పాడుకుంటూ ప్రభువుని మహింపరుస్తారు. ఇది చాలా మంచి అలవాటు. మీరు కూడా ఇలాగూ పాడుకుంటూ ఉండాలి, ప్రభువుని మహింపరుస్తూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి. మీరు నిజంగా మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఆదివారం నాడు బైబిల్ తీసుకొని వస్తారు, మరలా బైబిల్ ఎప్పుడు తెరుస్తారంటే మళ్ళా ఆదివారమే. కాదా? కాదని మీరు ఎవరు అట్లా చేస్తున్నారని నేను చెయ్యెత్తమన్ను, నీకు ప్రశ్న వేయను.
ఎవరు అలా చేసేవాళ్ళు ఇక్కడ ఎవరో చేతులు ఎత్తండి అని నేను చెప్పను, మీకు తెలుసు. మీరు బైబిల్ చూస్తారా, చదువుతారా ప్రతిరోజు? చదవగలిగిన వాళ్ళు, చదవలేని వాళ్ళు వినాలి వాక్యం. చూడండి, బైబిల్ చదవండి. సరే, ఇక్కడ 3వ మాట మనం చదువుకున్నాం కదా, 128వ కీర్తన. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. మరలా, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. ఈ మాట మీకు కంఠస్థం రావాలి. నీ లోగిట అని ఉంది. లోగిట, లోగిలి అంటే మనం కొంతమంది ఇంతకుముందు పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుసు, అరే పలానా ఆయన లోగిలి చాలా పెద్దదిరా అనుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఆ ఇంటికి ఆ చుట్టుప్రక్కల పహరీ లాగానో, లేకపోతే ఇప్పుడు పహరీలు కట్టారు, అప్పుడు ఆడిది ఏదో మండలో ఏదో తడికలో అడ్డం పెట్టుకునేవాళ్ళు. అంటే వారి కుటుంబం, వారి ఇంటి పరిస్థితుల్లో లోగిట అంటారు. ఆ లోగిట ఈమె గురించి చెప్పబడింది ఏంటంటే ఫలించు ద్రాక్షవల్లి. ఆ స్త్రీ లేక భార్య ఆ కుటుంబములో ఆమె ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటది అని అర్థం. దాని ముందు భర్త ఎలా ఉండాలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల నడుచు వారందరూ ధన్యులు. అంటే పురుషులు ఎలా ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. సరే, వాళ్ళ సంగతి కాస్త పక్కన పెడదాం, వచ్చే వారం చూద్దాం ఏదన్నా అవకాశం ఉంటే. ఇప్పటికే టైం అయిపోయింది కనుక నేను వాళ్ళని చెప్పి మీకు చెప్పి 2 చెప్పాలంటే ఇప్పుడు టైం చాలు. చూడండి, గమనించండి, భార్యలను ద్రాక్షవల్లితో పోల్చాడు. ద్రాక్ష, ఆ కుటుంబంలో భార్య ఎలా ఉంటుందో, భార్య ఎలా ఉండాలో భక్తుడు ఈ యాత్రా కీర్తనలో చెబుతా ఉన్నాడు. ఫలించు ద్రాక్షవల్లి అన్నాడు. ఎందుకు ద్రాక్షవల్లితో పోల్చాడు? భార్య అనే వ్యక్తి భర్తకు సహకారంగా ఉంటుంది. బైబిల్లో మనం చూసినప్పుడు చాలా చోట్ల అవే. నోవహు వాడ కట్టేటప్పుడు నాకు అర్థమైనది నేను చెప్తున్నాను. నోవహు వాడ ప్రారంభించినప్పుడు పిల్లలు లేరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే షేముకి జలప్రళయం వచ్చాయి. నోవహు పెద్ద కుమారుడైన షేము, హాము, యాపేతు. షేము జలప్రళయము వచ్చేటప్పటికి వయసు ఎంతంటే 98 సంవత్సరాలని నాకు ఒక నిఘంటులో దొరికింది. ఆ వయస్సు గురించి ఆలోచన చేస్తే, అంటే పెద్ద కుమారుడికి 98 సంవత్సరాలంటే నోవహు ఎన్ని సంవత్సరాలు వాడగట్టాడు? ఎవరు బలగట్ల 120 సంవత్సరాలని కొంతమంది చెప్పారు. వారి దినములు 120 సంవత్సరములాయను అని కూడా వాక్యంలో ఉంది కనుక, అంటే 120 సంవత్సరాలు వాడగడితే కుమారుడికి 98 సంవత్సరాలైతే ఇప్పుడు వాడ ప్రారంభించినప్పుడు ఈ కుమారుడు ఉన్నాడా? ఏమాయి అయ్యా లేడనుకుంటున్నా నేను, అంతే కదా. ఇప్పుడు భార్య దేవుడు చెప్పిన మాట, యెహోవా నోవహుతో చెప్పిన మాట వాడ కట్టమని. ఇప్పుడు భార్య పూర్తిగా సహకరిస్తుంది నోవహుకి, సహకారం.
డబ్బులన్నీ తగలబెడతావా ఏంటి? ఆ వాడగట్టడానికి ఆటికిటికి, రేపు నా పిల్లలు పుడితే నాకేంటి, మన పరిస్థితులు ఏంటి అనేవి అడ్డు చెప్పలేదామి. దేవుడు కట్టమని నీకు చెప్పాడా? సంతోషం. దేవుడు నీతో మాట్లాడాడంటే నాతో మాట్లాడినట్టే. మనిద్దరం ఏక శరీరం గనుక, మనిద్దరం ఒకటే గనుక దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడంటే నాతో కూడా. కనుక నువ్వేం పని చేస్తావో నీ వెనకే నేను కూడా నీకు సహకారిగా ఉంటాను. నువ్వెంత కష్టపడతావు నేను కూడా నీతో కష్టపడతాను. నీతో నేను వస్తాను, నీతో కష్టపడతాను నేను. ఇది భార్య, నోవాహు భార్య తీసుకున్న తీర్మానం. మనం ఆత్మీయంగా వస్తే సంఘము యేసుక్రీస్తుకు భార్య. సంఘం ఎవరు? యేసుక్రీస్తుకి భార్య. ఆయన రక్తములో నుండి ఆయన ప్రాణం పెట్టి ఈ లోకములో నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు. ఎక్లీషియా అన్నాడు. మనం వేరు చేయబడ్డాం, మనం ప్రత్యేకించబడ్డాం. ఇప్పుడు ఈ సంఘము క్రీస్తుకు భార్య. ఇప్పుడు నోవాహు భార్య సహకరిస్తుందంటే సంఘము ఎవరికి సహకరించాలి? అమ్మా, ఎవరికి సహకరించాలి? యేసుకు సహకరించాలి. ఏ విషయంలో సహకరించాలి? పరిచర్యలో సహకరించాలి. ఇప్పుడు భార్య స్థానము సంఘాంది, భర్త స్థానము క్రీస్తుది. భార్య కోసం తన ప్రాణం పెట్టాడు కనుక తను ఏం చేశాడు? సమర్పించుకున్నాడు తను తాను. మనం కూడా క్రీస్తుకి మనల్ని మనం సమర్పించుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నోవాహు వాడగట్టడానికి నోవాహు భార్య సహకరించినట్లుగా మనం కూడా దేవుని పరిచర్య చేయటానికి, అనేకులను రక్షణలోనికి నడిపించటానికి, రక్షణ వాడను నిర్మాణం చేయటానికి మనం కూడా సహకరించాలి. సంఘము సహకరించాలి. సంఘము సిద్ధంగా ఉండాలి. నాకెందుకులే, ఆ పని చేస్తున్నాడు, ఆ మీటింగు, ఆ ఇంటి, ఇవన్నీ నాకెందుకు అని అనుకుంటారు చాలా మంది. రేపు అన్నిటికీ లెక్క ఉంది. నిన్ను రక్షించాను, నువ్వేం చేశావు? నేను నా ప్రాణం పెట్టి, నా రక్తం కార్చి, నా ప్రాణం పెట్టి, నా సమస్తాన్ని నేను సమర్పించుకొని నిన్ను లోకములో నుంచి విమోచించాను కదా, ప్రాణం పెట్టాను కదా, నిన్ను నా సొత్తుగా చేసుకున్నాను కదా. నీ సంగతి ఏంటి? ఏం చేసావు నువ్వు నా కోసం? నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నీ కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు నీ కోసం కార్చాను. మరి నువ్వేం చేశావు? నేనేముందయ్యా, నిన్ను కావలసినవన్నీ అడిగి నిన్ను ఇసికించి వాటిని నేను పొందుకొని నేను బాగా అనుభవించానని చెప్తావా? దేవుడన్నీ ఇచ్చాడు నీకు, కానీ దేవుని పని మాత్రం చేయవు. దేవుని కోసం ఏమి ఆలోచన చేయవు. దేవుని పరిచర్య కోసం నా వంతు నేను నిలబడాలి, నా ప్రభువు నన్ను ఎంతగానో చేశాడు అనే ఆలోచన ఏది? ఈ మధ్య హైందవులు భలే హేళనగా పెడతా ఉంటారు పోస్టులు. వాళ్ళు పెట్టినట్లుగానే మీరు చేస్తున్నారు. చూడండి, కొన్ని మాటలు చెప్తాను, వినండి. భార్య ఎలాగూ పోల్చబడిందంటే ద్రాక్షవల్లితో పోల్చబడింది. భార్య స్థానం చాలా గొప్పది. దేవుని పరిచర్యలో సంఘము
ఎంత ప్రధానమైనదో అంత ప్రధానమైనది కుటుంబంలో భార్య స్థానం. భర్త కన్నా భార్య కుటుంబంలో చాలా ప్రాముఖ్యంగా పనిచేయాలి. అలాగే చేయాలి. అలా చేస్తేనే ఆ కుటుంబము మంచిగా కట్టబడుద్ది. ఆ కుటుంబానికి ఒక ఆదరణ దొరుకుతుంది. కొన్ని వచనాలు మీతో చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథం చూడండి, 104వ కీర్తన 15వ వచనం, 15వ మాట. చూడండి, ఎన్నో కీర్తన చదువుతున్నామా? 104వ కీర్తన చదువమ్మా. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసమును. సరే, ఇవన్నీ తర్వాత మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసము అన్నాడు. ద్రాక్షరసము నరుల హృదయాన్ని సంతోషపరుస్తుంది. అంటే ద్రాక్షవల్లిగా పోల్చబడిన నీలో నుండి ద్రాక్షరసము రావాలి. ఆ ద్రాక్షరసము ఎలా ఉండాలంటే నరుల హృదయమును అక్కడ రాశాడు. ఇక్కడ నీ లోగిట ఉన్న నీ భర్త, నీ పిల్లలు, నీ అత్తమామలు, నీ కుటుంబ సభ్యుల హృదయాలను నీవు సంతోషపరచాలి. వారిని దుఃఖపరచకూడదు. భార్య యొక్క బాధ్యత ఏమిటంటే ఆ లోగిట అంటే ఆ ఇంటిలో ఉన్న వారందరినీ, కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, అత్తమామలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉంటున్న వారందరూ భర్తతో సహా అందరినీ నువ్వేం చేయాలా? సంతోషపరచాలా. నీ గురించి వాళ్ళు టెన్షన్ పడకూడదు. నీ గురించి వాళ్ళు దుఃఖపడకూడదు. నువ్వు బాధ పెట్టే వ్యక్తిగా ఉండకూడదు. నీవు అవమానపరిచే వ్యక్తిగా ఉండకూడదు. అర్థమైందా? నీవు వారి హృదయములను సంతోషపరచాలి. జాగ్రత్తగా వినండి కొన్ని మాటలు. అలాగ చేస్తున్నావా? భార్య సంఘానికి గుర్తు. సంఘము దేవుని అక్కడ పరలోక సమూహాన్ని, తండ్రిని మనం సంతోషపరిచే వారముగా ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం. 9వ అధ్యాయము 13వ వచనం. దేవుణ్ణి మానవుని సంతోషపెట్టు నా ద్రాక్షరసము నేనీయక మాని. ఇప్పుడు ద్రాక్షరసం ఇచ్చేది ద్రాక్ష చెట్టు, ద్రాక్షవల్లి. ఇప్పుడు అంటున్నాడు దేవుణ్ణి, మనుషులను, అంటే లోగిటిలో ఉన్న మనుషులను, నీ కుటుంబ సభ్యులను నువ్వు మొదట దేవుణ్ణి సంతోషపరచాలి. రెండవది నీ కుటుంబ సభ్యులను సంతోషపరచాలి. నీ బాధ్యతది. నీవు వారిని నొప్పించకూడదు, వారిని సంతోషపరచాలి. దేవునికి ఎప్పుడు
నీవు ఫలించే వ్యక్తివంటే, ఎప్పుడు నీవు ఫలించే వ్యక్తివంటే నీవు ఆ ఇంటి వారిని సంతోషపరిచినప్పుడు, వారిని ఆదరించినప్పుడు. బైబిల్లో మనం చాలా విషయాలు చూడగలం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, భార్య చాలా బలమైన స్థానం కుటుంబాల్లో. భార్య చాలా ప్రాముఖ్యమైన స్థానం. మీరు ఒక మాట చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం. ఆ తలుపేసేయండి, డిస్టర్బెన్స్ గా ఉంటుంది, అటు ఇటు తిరగద్దు. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. 16వ అధ్యాయం 2వ వచనం. ఆ 16వ అధ్యాయం 2వ వచనమేనా? మెల్లిగా చదవనా? చూడండి, గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును, రొట్టెలను, అడవులు కాదు అడలు, అంజూరపు అడలను. ఈ అంజూరపు అడలు ఎందుకు తెచ్చానంటే పనివారు తినటానికి. ద్రాక్షరసము, చూడండి ద్రాక్షరసం ఎందుకు తెచ్చాను అంటే, ఏమండి, అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకు తెచ్చితినగా. చూడు, ఎందుకు ద్రాక్షరసం ఇక్కడ ఉపయోగపడుతుంది? అరణ్యమందు అలసట నొందిన వారికి ద్రాక్షరసం. అరణ్యమందు. చూడండి, నీ కుటుంబం ఉందే, నీ కుటుంబం, నీ భర్త కష్టపడి పనిచేస్తాడు. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు అలసటగా వస్తారు కొందరు. వారు చేసే ఉద్యోగం కానీ, వారు చేసే వ్యవసాయం కానీ, వారు చేసే కూలి పనులు కానీ, వ్యాపారం కానీ, ఎంతో కష్టపడి వచ్చి అలసట పొంది ఉంటే నువ్వేం చేయాలా? నువ్వు ద్రాక్షరసంగా మారి అలసటను తీర్చాలి. అలసటను తీర్స్తావా? అలసిన వ్యక్తికి ఇంకా ఇసుకు, ఇంకా సమస్య తెచ్చి పెడతావా? ఒక్కొక్క భార్య ఇంటికి రాగానే మీ అమ్మ ఎట్టంది, మీ నాన్న నన్ను ఇలా అన్నాడు, మీ చెల్లెలు ఎట్టంది, నువ్వేం పట్టించుకోవు నన్ను, అసలు నువ్వు నన్ను వదిలేశావు. చూడండి, కొంతమంది అలాగే ఉంటుంది, అలాగే ఉన్నారు. కొంతమంది స్త్రీలు చాలా బాధ పెట్టేవాళ్ళుగా ఉన్నారు, నొప్పించేవాళ్ళుగా ఉన్నారు. అండి, భార్యలు భర్తను నొప్పించొద్దు. బైబిల్లో అలసట నొందిన వారికి సేద తీర్చేది భార్యే, ఆదరించేది భార్యే. భార్య స్థానం చాలా గొప్పది. మనిషిని ఆ కుటుంబాన్ని బలపరిచేది భార్యే. పందల కడే లేస్తుంది, పనంతా చేసుకుంటుంది. బిడ్డలకి, భర్తకి. చూడండి, అలాంటి భార్యలు చాలా ప్రాముఖ్యమైన వాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇష్టం వచ్చినట్లుగా భర్త, నిజంగా నువ్వు రక్షణ పొందిన స్త్రీవి, భర్త ఎంత పనికి మాలిన వాడైనా, నాబాలు పనికి మాలిన వాడు, అబీగయలు సుబుద్ధి కలిగిన స్త్రీ.
నాబాలుకు భార్య అబీగైలు, ఆ మొరటోడు పనికి మాలినవాడు, వాడితో ఎంత ఓర్పుతో కాపురం చేస్తుంది, ఎంత ఓర్పుతో. వల్ల ఒక ఆమె అంటుంది, ఒక ఆమె వాడు ఈ చెడిపోయిన వాడికి నిచ్చి నా నెత్తిన నిప్పులు పోసాడంట. ఎవరంటే వాడెవడు? వాడు ఈ చెడిపోయిన వాడికి నన్ను ఇచ్చి నా నెత్తిన నిప్పులు పోసాడంట. వాడంటే ఎవరు? ఎవరు? వాళ్ళ అయ్యా, ఆ అమ్మాయి అయ్యా. వాడు ఈ చెడిపోయిన వాడికి ఇచ్చి నా నెత్తిని నిప్పులు పోసాడండి. అది చెడిపోయిందని నువ్వు నీ కాపురం చేసుకోవటం చేతగాల, వాక్యాన్ని అనుసరించడం చేతగాల, ప్రార్థన చేయటం చేతగాల. ఇప్పుడు చెడిపోయింది ఎవరు? వాడిని మార్చుకోవటానికి నీ దగ్గర సరైన క్రమం లేదు. ఏమండి, నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు సినిమాలు సిగరెట్లు ఆడవాళ్ళు తాగరు అనుకోండి, సినిమాలు షికార్లు, అవి కావాలి ఇవి కావాలి, వాడికి పక్కోళ్ళకి ఆ వస్తువు ఉంది ఈ వస్తువు ఉంది, మనకేముంది నాకేముంది. ఒక ఆమంటది, నాకేం పెడుతున్నావయ్యా ముద్దగా, ఏం పెడుతున్నావు? ఆ పక్కింటి సూరమ్మను చూడు, వాళ్ళ ఆయన ఏమేమి చేస్తున్నాడో, ఎంత ఇస్తున్నాడో, నువ్వేం చేస్తున్నావు? అరే, ఈ లోకములో అన్నపానములు కలిగి ఉంటే చాలు, వస్త్రము కలిగి ఉంటే చాలని ప్రభు వాక్యం తెలియజేయట్లా? లోక సంబంధమైన ఆలోచనలు కలిగి, లోక సంబంధమైన కోరికలు కలిగి నిన్ను నీవే పాడు చేసుకుంటున్నావు. పక్కవాడికి ఏదో ఉందని మత్సర పడవద్దని సామెతల గ్రంథంలో ఉంటుంది. వాడి ఎదుగుదలను చూసి నువ్వు మత్సర పడద్దు. అది నీకు కుళ్ళు, నీ ఎముకలకు కుళ్ళు, నువ్వు పతనమైపోతావు. కనుక భార్యలారా, మీ కుటుంబానికి మీరు ఆదరణగా ఉండండి. ఆదరణగా నొప్పించొద్దు. అలసిన నీ కుటుంబానికి, సమస్యల్లో ఉన్న నీ కుటుంబానికి నువ్వు సేద తీర్చేటువంటి స్థాయిలో నువ్వు ఉండాలి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. భర్త కలిగిన స్త్రీలు భక్తిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన రోమా పత్రిక 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయము 2వ వచనం ఉందా అమ్మా? భర్త గల స్త్రీ, ఇప్పుడు భర్త బ్రతికున్నంత వరకే, అంటే బ్రతికున్నంత కాలం. ఏముంది అక్కడ? బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు కాను. భర్త చచ్చిపోతే సరే కదా, నీ ఆ తర్వాత సంగతి. భర్త బ్రతికి ఉండగా, అంటే బద్ధురాలుగా ఉండాలని భర్తలను చంపేసే స్త్రీలు కూడా ఉన్నారు. తేడా వదిలిపోద్ది. నన్ను ఈ మధ్యకాలంలో పిల్లలను కూడా చంపేశారంట. భార్య భర్తను చంపేస్తున్నారు, పిల్లలను చంపేస్తున్నారు. ఏమండి, పిల్లలు చంపేసి గంగాలంలో అదే బాండీలో వేసుకొని ఏపిన వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఆ మోజు, చూడండి పరాయి పురుషుని మీద మోజు ఉంది. ఓ సంఘానికి పిలిచారు నన్ను, వాక్యం చెప్తా ఫ్లోలో, మొగుడు మీద కన్నా ఉంచుకున్న వాడి మీద ఎక్కువ ప్రేమ అన్నాను.
ఆ ఫ్లోలో అనేసాను నేను. ఎందుకన్నానా తర్వాత ఏంట్రా ఇట్టొచ్చింది అనుకున్నాను. ఆ సమాజపు ఆ స్త్రీలు, అక్కడ పెత్తనం చేసే స్త్రీలందరూ అట్టటోళ్ళేనంట. తర్వాత పాస్టర్ గారు చెప్పాడు, అయ్యా నిన్నెప్పుడు పిలవద్దన్నారు వాళ్ళు, ఇక నిన్నెప్పుడు వాళ్ళు పిలవద్దన్నారు అండి. చూడండి, భర్త బ్రతికి ఉన్నంత వరకు నువ్వు బద్దులాలుగా ఉండాలి, లోబడి ఉండాలి. వాక్యం చెప్తుంది, నేను కాదు. చూడండి ఆ తర్వాత ఏం రాయబడిందో 3వ వచనములో, కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన తర్వాత నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు అన్నమాట. సరే, ఎందుకంటే భార్య భర్తకు బద్ధురాలుగా ఉండాలి. ఫలించు ద్రాక్షవల్లి అంటే నీవు నీ కుటుంబంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను మీకు. సామెతల గ్రంథం చూడండి 31వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. 6వ వచనం. ప్రాణము అవుతున్న వాడికి మద్యం వేయండి. అది పక్కన పెట్టనా. మనోవ్యాకులము గల వారికి ఏమి ఇయ్యాలంట? ద్రాక్షరసం ఇయ్యండి. కుటుంబములో నీ భర్త మనోవ్యాకులత కలిగి ఉంటే ఏమివ్వాలి? ద్రాక్షరసం అంటే నీవే. ద్రాక్షవల్లంటే నీవే, ద్రాక్షరసం అంటే నీవే. మనోవ్యాకులతను తీసివేసే వాళ్ళు ఎవరంటే భార్య. భర్తను సముదాయించేది ఎవరంటే భార్య. భర్తకి ఇంకా చాలా గొప్ప బాధ్యతనిచ్చాడు దేవుడు, తర్వాత చెప్తానన్నా. కనుక జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనోవ్యాకులత, నీ వల్లనే మనోవ్యాకులత వస్తుంది. భార్య లేనివాడు చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. తెలుసా మీకు? నాకు బాగా పరిచయమైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుమారుడు మంచి పెద్ద స్థాయిలో ఉన్నాడు. ఆయన కోడలు కూడా మంచి స్థాయిలో ఉంది. కానీ ఆయన చాలా నిష్ఠూరంగా బ్రతుకుతా ఉన్నాడు. అప్పుడప్పుడు ఏదన్నా సహాయం చేయమని అడుగుతాడు. ఏంటంటే ఆయన అంటాడు, నా భార్య చనిపోయింది, నేను చాలా దీనదశలోకి వెళ్ళిపోయాను, నన్ను ఇంట్లో ఒక పావుగా వాడుకుంటున్నారు, అదే నా భార్య ఉంటే. చూడండి, భర్తకు భార్య ఎంత ప్రాముఖ్యమో. భర్తకు భార్య చాలా ప్రాముఖ్యం. కొంతమంది ఈ పిచ్చోళ్ళకి, ఈ భర్తలకు ఆ సంగతి తెలియదు. ఆ భార్య చనిపోయిన తర్వాత వాడికి అర్థమవుతుంది. అప్పుడు ఏడ్చినా ప్రయోజనం లేదు. ఆ భార్యని గౌరవించడు. ఆ భార్యని చాలా చిన్నతనంగా, చాలా చులకనగా చూస్తుంటారు. ఆ భార్య నిన్ను తృప్తిపరిచేదని, నీ సేద తీర్చేదని, నీ వ్యాకులతను తీర్చేదని, నీ కష్టంలో నీకు ఓదార్పునిచ్చేదని, నీకు బద్ధురాలుగా ఉందని. ఈ సంగతి చాలా మంది మర్చిపోతున్నారు. చాలా మందికి అర్థం కాలేదు. పురుషులారా ఏం చేయాలి? చెప్పండి, పురుషులు చెప్పండి. భార్యలను ఒకడు అంటాడు మొన్న, చేయి
నిన్నే. ఛాయ్ అంట, కుక్క కన్నా హీనంగా చూస్తున్నాడు. ఛాయ్ పిలుపు కూడా సరైంది లేదు. ఒక ఆయన ఒకసారి అంటున్నాడు ఆ భార్యని, నాకు భలే ఆశ్చర్యం వేసింది. బంగారం, పాస్టర్ గారు వచ్చాడు, మంచినీళ్ళు తీసుకురా బంగారం. బంగారం అంటే కూతురుని పిలుస్తున్నాడు కావాలనుకున్నా అనుకున్నానండి. నేను అట్టగా అనుకున్నాను, బంగారం అంటే కూతురుని పిలుస్తున్నాడేమో, నేను పిలుచుకుంటా మనోరాలు బంగారు తల్లి అని. ఆయన ఎవరిని పిలుస్తున్నాడు తెలుసా? బంగారం అని భార్యని పిలుస్తున్నాడు. ఆయనకి ఎంత వయసు ఉంటుందో తెలుసా? 70 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకి ఎంత వయసు ఉంటుందో తెలుసా? అంత ఉంటుంది దగ్గర దగ్గర. ఆ 70 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఒకరికొకళ్ళు ఏమని పిలుచుకుంటారు? బంగారం బంగారం. ఎప్పుడన్నా పిలిచారండి మీరు? రాంబాబు గారు ఎప్పుడన్నా పిలిచారా? బంగారం అని పిలిచారా మీరు? పిలవాలి. ప్రభు మనల్ని తన ప్రాణంతో సమానంగా చూశాడు కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? క్రీస్తు స్వారూప్యమునకు ఎదగాలి కదా, క్రీస్తుతో సమానంగా ఉండాలి కదా. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన మహిమలోనికి ఆయనతో సమరూపంగా మార్చబడతాం కదా. మరి ఎందుకని భార్యలు తక్కువగా చూస్తారు మీరు? ఎందుకు చూస్తారు మీరు? ఇంకా చాలా చెప్పాలండి. భార్య ఎంత విలువైనదో. భార్య చాలా కుటుంబంలో నీ లోగిట అంటే ఇల్లు, ఆ పిల్లలు, ఆ అత్తమామలు, లేకపోతే ఆ బ్రదర్స్, వాళ్ళందరూ ఉంటారు చూడు. వాళ్ళందరికీ ఈ స్త్రీ ఫలించు ద్రాక్షవల్లి, తృప్తినిచ్చే ద్రాక్షవల్లి. ఈ స్త్రీ కరెక్ట్గా ఉంటే ఆ ఇంటి వారు ఎలా ఉంటారు తెలుసా? ఒక మాట చూడండి, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఇజ్రాయేలు వారేమి, యోధా వారేమి, దాను మొదలుకొని బెర్షెబా వారి వరకును, ద్రాక్ష చెట్ల క్రిందను, అంజూరపు చెట్ల క్రింద, ఎలాగూ నిర్భయముగా, ద్రాక్ష చెట్ల క్రింద నిర్భయంగా. ఈ ద్రాక్ష చెట్టు ఎవరు? భార్య. ఈ చెట్టు క్రింద ఆ కుటుంబస్తులు నిర్భయంగా నివసించాలి. మా అమ్మ ఉంది, లేకపోతే ఇతను చెప్పాలి, నా భార్య ఉంది, నా కోసం ప్రార్థన చేస్తుంది, నేను ఏదైనా నన్ను చక్కబెట్టుంది, నా పిల్లల్ని చక్కబెట్టుంది, నా పిల్లల్ని సరి చేస్తుంది. ఏంటండి, నాకేం పెట్టావు ముద్దేగా నన్ను అందో, ఉన్న ముద్దని జాగ్రత్త చేసుకొని పిల్లలందరికీ పెట్టుకుంటుంది. పిల్లల్ని వాళ్ళు మంచి మాటలతో, వాళ్ళని ఎలా ఉండాలి తెలుసా? పిల్లలు, మా అమ్మ ఉన్నారు, లేకపోతే మా నాన్న ఉన్నాడు, మాకేం భయం లేదు. వాళ్ళ ఆ విధంగా తయారు చేసేది ఎవరంటే భార్య. నిర్భయం, మాకేం భయం లేదు, నా కోసం ప్రార్థన చేస్తుంది మా అమ్మ, నా భార్య, నాకేం భయం లేదు, ఉన్నదాన్నే సరిచేస్తుంది. మా అమ్మ మంచి మాటల వల్ల నేను చాలా మేలు పొందుతున్నాను. పిల్లలకి అలా చెప్పాలి. మీ నాన్న చెడిపోయినాడు రా. చాలా మంది, అరే మీ నాన్న సంగతి నీకేం తెలుసురా, పెళ్ళైన కొత్తలో ఏం చెప్పారో తాగి వచ్చి తన్నేవాడురా నన్ను. అరే మీ మామ సంగతి, అరే మీ నాయనమ్మ సంగతి నీకేం తెలుసురా, అసలు ముద్ద తిన్నిచ్చేదటరా నన్ను. అన్నం వేసుకుంటే గొడవ పెట్టుకునేదిరా. వాళ్ళు పచ్చి దుర్మార్గులు రా. వాళ్ళు మనసులో ఏం పడుతుంది? మా నాయనమ్మ, మా తాత ఎంత దుర్మార్గులా, మా నాన్న ఇట్ట చేశాడా. ఆ పిల్లల మనసులో ఏమేర్పడుద్ది? అవన్నీ ఓర్చుకునేదే భార్య.
ఓర్పు కలిగినదే భార్య. అలా నెగిటివ్గా చెప్పదు. ఎప్పుడు చెప్పుదా వాక్యము తెలుసు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. 3 రాళ్ళు తన ఇల్లు పెరికి వేసుకుంటుంది. ఏమండి, చాలా జాగ్రత్తగా గమనిస్తే భార్యను గురించి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒక్క మాట చివరిగా చదువుకుందామా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. 3వ అధ్యాయం 12వ వచనమా చూడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అమ్మా, ఎవరికమ్మా? అందువలన ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. చాలు. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, నీ భక్తి కలిగిన ప్రార్థన, వాక్యానుసారమైన నీ జీవితం, నీవు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి నీ ఇంటి వారందరికీ వాక్యము లేకుండానే వాళ్ళను దేవుని యొద్దకు రాబట్టవచ్చు. అలాంటి పరిస్థితి ఉందా? సరే, మంచిది. టైం చాలా అయింది కనుక నేను ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇలా మనం చూస్తే చాలా మంది కనపడతారండి మనకి. చాలా మంది. శారా గురించి చెప్పాలి, హన్నా గురించి చెప్పాలి, ఎలిజబెత్ గురించి చెప్పాలి, యునికే గురించి చెప్పాలి. ఫెనికే, ఆ స్త్రీ తన బిడ్డ కోసం, దయ్యం పట్టిన తన బిడ్డ కోసం యేసు ప్రభు దగ్గరకు వచ్చి బ్రతిమలాడి తన బిడ్డను బాగు చేసుకున్న సంగతులు చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. దైవచిత్తం అయితే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. వచ్చే వారం కొన్ని విషయాలు మాట్లాడుకోవటానికి, వాక్యం ద్వారా చెప్పుకోవటానికి ప్రయత్నిద్దాం. ప్రభునందు ప్రియులారా, స్త్రీలారా, పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి. ఎంత వయసు అయినా సరే. స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఒకవేళ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీ పవిత్ర ప్రవర్తనను చూసి, పవిత్రమైన జీవితాన్ని చూసి వాళ్ళని రాబట్టవచ్చు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రైజ్ లార్డ్. మీ మనసులో మీరు ముందు ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను క్షమించు, యోగ్యమైన ప్రవర్తన నాకు దయచేయి.